కంప్లైంట్ ఉండాల్సిన నెసెసిటీనే లేదు. కళ్ళ ముందు అంత ధైర్యంగా క్రైమ్ చేస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఒక బెట్టింగ్ దానిలో మనం చూసాం, 50,000 ఇలా గాల్లో ఎగరేశాడని కంప్లైంట్ ఎవరు లేరు. పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని తీసుకెళ్లి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని. ఎగ్జాక్ట్లీ. మరి ఇప్పుడు అదే ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ దందా బంద్ అయిపోయిన తర్వాత కొత్త దందా మొదలు పెట్టేసి ప్రజలను మోసం చేయడం కోసం మళ్ళీ ఒకటి లాటరీ అనేది షురూ చేశారు. ఎగ్జాక్ట్లీ. అది తీవ్ర రూపం దాల్చక ముందే దయచేసి వాటిని ఆపండి. ఫుల్ స్టాప్ పెట్టండి. ఖచ్చితంగా పెట్టాలి, పెట్టాల్సిన బాధ్యత ఉంది. డ్యామేజ్ జరిగిన తర్వాత ఏముంది, ఏది బెటర్? కరెక్టివ్ యాక్షన్ బెటరా, ప్రివెంటివ్ యాక్షన్ బెటరా? అసలు ఏం డ్యామేజ్ అవ్వకముందే ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోండి. వాళ్ళు అంతా ధైర్యంగా కెమెరా ముందుకు వచ్చేసేసి లాటరీ కండక్ట్ చేస్తున్నారు అని అంటే దాన్ని ఆపాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉంది. మనం ప్రజల్ని జస్ట్ అవేర్నెస్ మాత్రమే క్రియేట్ చేయగలం. ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా ఏదో ఒక రూపంలో ప్రజలను మోసం చేయడానికి కొత్త కొత్త క్రైమ్స్ తోటి వస్తూనే ఉన్నారు. వచ్చేటప్పుడు మెయిన్ గా ఈ సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని డబ్బు సంపాదించాలి అనుకునే వాళ్ళు బెట్టింగ్ బంద్ అయిపోయిన తర్వాత లాటరీ షురూ చేశారు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల పోలీస్ వ్యవస్థ వారి మీద నిఘా పెట్టి అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది.